డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హే ఆల్, సో మనం చూసినట్టయితే కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక పర్సన్ 5 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి ప్రైజ్ మనీ గెలుచుకొని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? తన నెట్వర్క్ ఇప్పుడు మళ్ళీ జీరో అయిపోయింది. తను టీచర్ ఉద్యోగం మళ్ళీ చేస్తున్నారు. సో రీసెంట్గా ఒక న్యూస్లో సెన్సేషన్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మనీ మేనేజ్మెంట్ కింద వస్తుంది. సో ప్రాపర్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనీ మేనేజ్మెంట్లో, ఫినాన్సెస్లో సో ఈ విధంగా తన మొత్తం డబ్బు కూడా జీరో అయిపోయిందని చెప్పి న్యూస్ విన్నాం. అది నిజం కూడాను. సో ఇదే కాదు, సో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నట్లయితే లాస్ట్ వీక్ విజయ్ మాల్యా, సో తను గవర్నమెంట్కి 9,000 కోట్ల రూపాయలు లూటీ చేసి వెళ్ళిపోయారని చెప్పి సో బ్యాంక్ క్రప్సీ కింద తన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఎస్బీఐ. సో అయితే దీని మీద తను క్లారిటీ ఇస్తూ 14,000 కోట్ల రూపాయలు రికవరీ చేశారు నా దగ్గర నుంచి అని చెప్పి తను ఒక పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది రీసెంట్గా, రాజ్ శర్మని చేసినటువంటి పాడ్కాస్ట్లో. అయితే అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ బైజూస్. సో బైజూస్ అండ్ విజయ్ మాల్యా ఎవరైతే ఉన్నారు ఇద్దరు ఓనర్స్ కూడా వన్ ఆఫ్ ది బిలియనీర్స్ అనమాట. ఫోర్బ్స్ లిస్ట్లో ఉండేవారు. సో వాళ్ళు ఇప్పుడు నెట్వర్క్ మొత్తం జీరో అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాంక్రప్సీ కింద ప్రాపర్ ప్లానింగ్ లేక, సో ప్రాపర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లేక ఇట్లా జరిగిందనమాట. అసలు ఒక బిజినెస్లో కావచ్చు, లైఫ్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి, స్టార్టప్స్ అనేవి ఎలా వర్క్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే, సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్స్ విన్నారు కదా? యా. సో ఐ థింక్ చాలా పెద్ద బ్రీఫ్ ఇచ్చినట్టున్నాను. అవును. సో ఇది మాత్రం నిజం, మనం చూస్తున్నాం కళ్ళ ముందు. సార్ 5 కోట్ల రూపాయలు వస్తే జీరో అయిపోవడం ఏంటి అసలు? అవును, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇతను కానీ విజయ్ మాల్యా కానీ బిజినెస్ టైకూన్. మీకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఓనర్ డెక్కని కొనేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు విమానం ఎక్కాలంటే అదొక కింగ్ ఫిషర్ ఎక్కితేనే మనము చేశాడు. యాక్చువల్ గా అంత బస్ క్రియేట్ చేసి అంత సంపాదించి అవన్నీ చేసి ఎలా చేశాడు? అప్పులు చేసి చేశాడు. అప్పులు తీర్చలేక పారిపోయాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బైజూస్ కూడా ఓవర్ నైట్ విపరీతంగా లోన్స్ తీసుకుంటూ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వేరే చేసుకుంటూ అలా చేసుకుంటూ విపరీతంగా వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా వెళ్ళాడో విజయ్ మాల్యా కానీ, బైజూస్ కానీ, మీరు చెప్పిన కౌన్ బనేగా కరోడ్పతి 5 crores వచ్చినంత కానీ వీళ్ళంతా ఫాస్ట్గా పైకి వెళ్ళారు, అంతే ఫాస్ట్గా పడిపోయారు. సో అంటే ఇక్కడ స్లోగా వెళ్తే నిలబడతారు, ఫాస్ట్గా వెళ్తే పడతారని కాదు అని చెప్పాడు ఉద్దేశం. డిసిప్లిన్ ఇంపార్టెంట్, మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మనం వెళ్తున్నప్పుడు ఎంత హైట్కి వెళ్తున్నామో మన ఫౌండేషన్ ఎలా ఉంది. రేపు మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా పేపర్ మీద క్యాల్కులేట్ చేసుకొని, ఒకవేళ నేను ఈ స్టెప్లో ఫెయిల్ అవుతే నాకు ప్లాన్ బి ఏంటి, నేను ప్రతిదీ సక్సెస్ అవుతూనే ప్రయత్నం చేద్దాం, కానీ సక్సెస్ కాకపోతే వాట్ ఈస్ మై ప్లాన్ బి, మేమేం చేయాలి, నిలదొక్కకుంటే ఏం చేయాలి, అప్పులు తెచ్చాలంటే నాకు కాదు ప్లాన్ బి ఏంటి. సపోజ్ నేను అప్పు తీసుకున్నాను, బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎస్టాబ్లిష్ చేశాను, సడన్ గా ప్రాబ్లం వచ్చింది, సంథింగ్ ఏదో టెక్నికల్ గా ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు నీ అప్పు ఎలా తెచ్చాలి, నేను ఆ ప్లాన్ బి ఉందా? ఆ ప్లాన్ బి ఉంటే ఇది జరగదు. సో దానికోసం నువ్వు ఎలా వెళ్ళాలి? స్టెప్ బై స్టెప్ పునాది వేసుకుంటూ ఫౌండేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకి కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ అందరికీ హెల్ప్ అవుతుంది అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌన్ బనేగా కరోడ్పతి చూడండి. సో అతను ఇంటర్వ్యూ మొత్తం చదివా నేను. అతను ఒక టీచర్, సాధారణ టీచర్, నార్మల్ 15,000 వచ్చి ఇంటెలిజెంట్. ఓవర్ నైట్ వచ్చేసాడు, అమితాబ్తో ఆడాడు, కొట్టేశాడు, 5 కోట్లు డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఉన్న ఫలంగా 5 కోట్లు వచ్చాయి కదా. ఫస్ట్ ఉన్న డబ్బులు ట్యాక్స్ పోయిన తర్వాత 30% ట్యాక్స్ పోతుంది. అందులో 1.3.5 crore చేతికి వచ్చింది. రాగానే ఇమీడియట్లీ ఫస్ట్ కార్లు కొనేసాడు. కార్లు కొనేసి ఒక క్యాబ్లది స్టార్ట్ చేశాడు. క్యాబ్ ఆఫీస్ ఒకటి పెట్టేసి రెంట్కి ఇవ్వడం, ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో అనుభవం లేదు అతనికి. దాంతో అది ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం, అవన్నీ కూడా ఏమైపోతాయి, అది మన అసెట్ బిల్డప్ అయ్యేది కాదు అది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిప్రిషియేట్ అయ్యే అసెట్ అది. దాంతో డబ్బులన్నీ అక్కడ పెట్టేసరికి విత్ ఇన్ నో టైం అవన్నీ రెంట్కి తిరగడం, సరిగా వర్కౌట్ కాక నెమ్మది డిగ్రేడ్ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ 1-2 years మొత్తం డబ్బులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ ఎక్కడైతే స్కూల్ టీచర్ స్టార్ట్ చేసి అక్కడికి వచ్చేసాడు మళ్ళీ. అంటే ఉన్న డబ్బుల్ని దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం రావాలి. అంతేగాని నేను ఈ బిజినెస్లో నాకు అనుభవం లేదు కాబట్టి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే అయిపోతుండేది. లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బిజినెస్ చేద్దామని ట్రై చేశాడు కదా, అనుభవం బిజినెస్ చేయాలి. అతను టీచర్ కదా, టీచర్ రిలేటెడ్ గా చేయొచ్చు, పెట్టుకోవచ్చు, అట్లాంటి చేయాలి. లేదా ఆ మనీని ఫస్ట్ ఒక బ్యాకప్ లాగా పెట్టుకొని మనీ తోటి మనీ ఎర్న్ చేసి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3.5 crores ఎఫ్డీ చేయండి,
మ్యూచువల్ ఫండ్ పెట్టుకోండి, దాని నుంచి ప్రతి నెల కొంత మన ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. ఆ జనరేటర్ ఇన్కమ్ తో చేయండి, మీరు ప్లే చేయండి. 3.5 crores విల్ జనరేట్ సూపర్ రిటర్న్స్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం. అట్లీస్ట్ ఒక 10% per annum వేసుకున్నా కూడా 3.5 crores per annum దాంతో ప్లే చేయండి, మీ కార్పస్ అలాగే ఉంటది. ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, నా విజన్ ఏంటి, ఒక 5 years నేను ఎక్కడ ఉండాలి, 10 years ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా విజయ్ మాల్యా ఒకేసారి అప్పు తీసేసుకొని బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని విపరీతంగా స్పెండ్ చేసేస్తే డబ్బులు రావు కదా. స్పెండ్ చేస్తే ప్రొడక్టివ్ స్పెండింగ్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది చూడండి, మనం సొసైటీ చూస్తూ ఉంటాం, పక్కళ్ళకి షో చేయడానికి, బంధువులలో షోకేస్ చేయడం కోసం అప్పులు తీసుకొచ్చి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తారు. అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఇంట్లో ఫంక్షన్స్ చేయడం, మా పాపకి ఏదో మెచ్యూర్ ఫంక్షన్ అని, ఓణి ఫంక్షన్ అని, లేకపోతే గ్రాండ్ గా పెళ్లి చేసేసి రిచ్ గా షో చేసుకోవాలని, ఇవన్నీ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ఆ రోజు బాగుంటుంది, అరే బాగా చేసాం అనిపిస్తుంది, కానీ దీని వెనక ఉన్న కష్టం ఏంటి, అప్పులు ఎలా తీర్చాలి, తర్వాత లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లా షో ఆఫ్ కి వెళ్ళడం వల్ల. అలా చేయొద్దు. సో ఇప్పుడు ఆ రిచ్ కి పూర్ కు ఉండే మైండ్ సెట్ లో ఇదే డిఫరెన్స్. సో ఇప్పుడు బైజూస్ కానివ్వండి, విజయ్ మాల్యా కానివ్వండి, తర్వాత కరోడ్పతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా రిచ్నెస్ షో చేసుకోవడం అంటే తొందరగా పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళాలని వాళ్ళ పునాదుల్ని మర్చిపోయి గట్టిగా వేసుకోవాలి. సో ఇప్పుడు అలా చేయకుండా కనుక వెళ్తే ఇదే ప్రాబ్లం. అసలు యాక్చువల్లీ విజయ్ మాల్యా కేసు అయితే తను చేసిన ప్రతి బిజినెస్ గత 30 ఏళ్లలో, ఐ మీన్ ఎప్పుడైతే 2015 వెళ్ళక లాస్, కింగ్ ఫిషర్ లాస్ రాకముందు ప్రతిదీ కూడా సక్సెస్ చేశారు. అవును. సో అలాంటి వ్యక్తి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏ డెక్ ని కొనేసాడు. ఆ టైంకి కింగ్ ఫిషర్ ఆల్రెడీ లాస్ లో ఉంది, 3 years నుంచి లాస్ లోనే ఉంది. సో అలాంటి మిస్టేక్ కూడా చేశాడు. ఎందుకు చేశాడో మరి మనకి ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పులు ఇస్తున్నారు కదా, అప్పులు ఇస్తుంటే తీసేసుకోవడం, కానీ దాని నుంచి ఎంత జనరేట్ అవుతుంది ఇన్కమ్ అనేది క్యాల్కులేట్ చేసుకోలేదు ప్రాపర్ గా. ఫాస్ట్ గా ఎదుగుదాం అనుకుంటే ఫాస్ట్ కింద పడతారు కూడా. సో అందుకనే చెప్పేసి మనము ప్లాన్ చేసుకొని, ప్లాన్ బి ప్రిపేర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అందుకనే ప్రతి బిజినెస్ మ్యాన్ సక్సెస్ ఎందుకు కావాలంటే అదే రీజన్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక క్లాస్ లో 100 మంది స్టూడెంట్స్ తీసుకోండి, మీరు పెద్దగా ఏమవుతారు అని అడగండి, అందులో 99% మంది నేను ఉద్యోగం చేస్తాననే చెప్తారు. నేను పెద్ద ఐఏఎస్ అయితే కల్చర్ హస్ డిజైన్ లైక్ దట్. యాక్చువల్లీ అలా డిజైన్ చేసి పెట్టేసారు, ఉద్యోగం చేస్తాను. ఒక్కరంటే ఒక్కరికి కూడా నేను బిజినెస్ చేస్తాను, వెల్త్ క్రియేట్ చేస్తాను మైండ్ సెట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే పేరెంట్స్ నుంచి రాదు అది. నువ్వు పెద్ద అయ్యాక చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. చదువుకో, గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ ప్రైవేట్ ఏదో ఉద్యోగం. అంటే నిన్ను నువ్వు వాడుకోకపోతే ఇంకోటి వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. నిన్ను నువ్వు వాడుకోవడానికి నువ్వు రెడీ అవ్వట్లేదు, ఉద్యోగం చేయడానికి రెడీ అవుతున్నావు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మైండ్ సెట్? ఇంట్లో నుంచే వస్తుంది. పేరెంట్సే చెప్తారు నువ్వు పెద్ద అయ్యాక చదువుకొని ఉద్యోగం చేయి, పెద్ద అయ్యాక ఇంజనీర్ అవ్వు, లేకపోతే డాక్టర్ అవ్వు, లేకపోతే పలానా గవర్నమెంట్ జాబ్, ఏదో ఒకటి. బట్ అన్ని ఉద్యోగాలే. వెల్త్ క్రియేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ మనకు ఇన్కల్కేట్ అవ్వలేదు సొసైటీలో, ఇంట్లోంచి రావాలి. అలా రానప్పుడు మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. మన మైండ్ సెట్ అలాగే ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. కనుక మనం ఎదగాలి అంటే మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఏదో ఇంటర్వ్యూలో ఒక ఇంజనీరు, ఒక టీచరు, రతన్ టాటా ఇది ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు BMW కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఒక ఇంజనీర్ అడిగితే, ఒక ఇంజనీర్ అరౌండ్ 4 years అని చెప్తాడు, ఒక టీచర్ 5 years చెప్తాడు, 6 years చెప్తాడు. ఓకే, అదే రతన్ టాటాని అడిగితే 15 years చెప్తాడు. అరే వాళ్ళు 5 years 6 years కొనగలుగుతున్నారు, నువ్వెందుకు అంటే వాళ్ళు BMW కారు గురించి మాట్లాడుతున్నారు, ఈయన BMW కారు కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి 15 years పడుతుంది. అలాంటి కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీ ఎక్వైర్ చేయాలి అంటే. ఇతను కారు కొనడం గురించి ఆలోచిస్తున్నాడు. చూసారా మైండ్ సెట్ ఎంత డిఫరెన్స్ ఉందో? ఈజ్ ఎంటర్ప్రెన్యూర్, దే ఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు పర్చేస్ ఎ కార్. ఒక కార్ అయినా ఒక కంపెనీ, ఎంత పెద్ద విజన్ ఉంది, ఆ విజన్ తగ్గట్టుగా ఆలోచన ఉంది. కాబట్టి ఆ టాటా గ్రూప్ అలా అప్రతిహతంగా ఎదిగింది కొన్ని జనరేషన్స్ టుగెదర్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము మన పిల్లలకి ఫుడ్ ఇవ్వడం కాదు, ఫుడ్ ఎలా సంపాదించాలో నేర్చుకునేలాగా చేయాలి. అలా ఎలా సంపాదించాలో నేర్చుకునేలాగా చేస్తే జనరేషన్స్ టుగెదర్ ద ఫ్యామిలీ విల్ ఇన్కల్కేట్ ద సేమ్ కల్చర్. అలా వెళ్తూ ఉంటుంది. అందుకనే మీరు నార్మల్గా బిజినెస్ పీపుల్, బిజినెస్ కమ్యూనిటీస్ కొన్నే ఉంటాయి, అలా ఫ్లరిష్ అవుతూ ఉంటారు. మావోడీస్ ఎగ్జాంపుల్, పిల్లలతో అందరూ కూర్చొని లంచ్ చేసేటప్పుడు కావచ్చు, డిన్నర్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ కావాలని పిల్లల్ని కూడా కూర్చోపెట్టి వాళ్ళ షాప్స్ లో మనీ మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. నేను భద్రకాలో చదివాను నా గ్రాడ్యుయేషన్, బీకామ్. మాక్సిమం మారవడీసే ఉంటారు. నేను చదివినప్పుడు చూసేవాడిని వాళ్ళ బ్యాగులలో. అండ్ ఆల్సో వాళ్ళు చాలా దే థింక్ టు స్పెండ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ మా కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళ బ్యాగ్లలో షేర్స్ కొని అప్లికేషన్ ఫామ్స్, ఆ సంబంధించిన ఫామ్స్ అవన్నీ ఉండేటివి. ఎవ్వరు కూడా నేను ఇక్కడ బీకామ్ చదివి ఉద్యోగం చేయాలని మైండ్ సెట్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ బిజినెస్ కి ఉపయోగపడాలి నా చదువు, అలాగే ఆలోచించేవాళ్ళు. సో ఆ మైండ్ సెట్ అక్కడి నుంచే వస్తుంది. అలా వస్తున్న మైండ్ సెట్ అలాగే గ్రో అవుతుంది. కనుక
అది విజయమాలే కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, అదంతా మైండ్ సెట్ తోటి నేను ఈ వచ్చిన డబ్బుల్ని ఓవర్ నైట్ వస్తే ఏం చేయాలి. మైక్ టైసన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్, పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళు కూడా ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకనే ఏదో గేమ్ లో డబ్బులు వచ్చేసాయి, ఇమీడియట్లీ స్పెండ్ చేసేసి షో ఆఫ్ చేసేస్తే అక్కడితో అయిపోతుంది. అలా షో ఆఫ్ చేసి అక్కడితో అయిపోకుండా జనరేషన్ టుగెదర్ రావాలంటే ఏం చేయాలి. సో మనీ షుడ్ హ్యావ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సొసైటీ చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయలు జీతం వస్తుంది, ఒక వ్యక్తికి 50 జీతం వస్తుంది. ఇద్దరు ఎవరు రిచ్ అవుతారు? 3 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి రిచ్చా, 50,000 మాత్రమే సంపాదించే వ్యక్తి రిచ్చా? ఇఫ్ దే ఇన్వెస్ట్ దాన్ని బట్టి we can decide. ఎగ్జాక్ట్లీ. సో నాకు క్లయింట్ ఉన్నాడు, మంత్లీ సాలరీ 3 lakhs, కానీ 10,000 రూపాయలు ఎస్ఐపి చేయమంటే గజగజలాడిపోతున్నాడు. కారణం ఏంటంటే 1.6 lakh ఈఎంఐ, కార్ లోన్ 40,000, 2 lakhs అయిపోయింది, సర్వెంట్ మేడ్ 15,000, ఎడ్యుకేషన్ పిల్లలకు కలిపి ఒక 50,000, గ్రాసరీస్ కి 10-15,000 అయిపోతుంది. మొత్తం కలిపి 2,90,000 మొత్తం గాన్. మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. విల్ దే బికమ్ రిచ్? ఇమాజిన్ సడన్ గా జాబ్ పోతే పరిస్థితి ఏంటి? ఆలోచన లేదు. అదే 50,000 సంపాదించే వ్యక్తి నెలకు ఒక 10-15,000 సేవ్ చేసుకోగలిగితే ఒక 15 years తర్వాత డెఫినెట్లీ విల్ బి కరోడ్పతి. 15,000, 15 years, 15%. ఇంకా 10 మాట వద్దు సార్, అందరికీ మనం 15 అని చెప్దాం, ఎందుకంటే దట్ ఫార్ములా ఇస్ రియల్లీ గుడ్. 15,000 అందరికీ యూజ్ అవుతుంది. కరోడ్పతి అవుతారు. 3 లక్షలు సంపాదిస్తే కరోడ్పతి ఎక్కడ అవుతారు? మీరు ఎప్పుడు రిచ్ అవుతారు అంటే మనం పని చేయకుండా డబ్బులు వస్తే, దట్స్ కాల్డ్ యువర్ ప్రాస్పెరిటీ. ఆ పని చేయకుండా ఎప్పుడు వస్తుంది? వెన్ యూ క్రియేట్ ఎ వెల్త్ ఫర్ నెక్స్ట్ జనరేషన్, ఫర్ యూ. ఆ వెల్త్ రావాలి అంటే ఒక జనరేషన్స్ టుగెదర్ మనము క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెల్త్ ఇస్ క్రియేటెడ్. డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయి. సో వెల్త్ అనేది స్థిరంగా ఉంటుంది, మనల్ని ఒక హ్యాపీగా నిద్రపోయేలాగా చేస్తుంది. సో అదంతా మైండ్ సెట్. అది ఉంటేనే ఇలాంటి స్టోరీస్ మనం పాజిటివ్ గా చెప్పుకోవడానికి వీలవుతుంది. కనుక ఇవన్నీ లెసన్స్ మనకు, అవి ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే లెసన్స్ ఇవన్నీ. సో డబ్బులు వచ్చాయి, అప్పులు ఇచ్చారు, ఓవర్ నైట్ తీసుకున్నారంటే కాదు, ఎంత బెటర్ గా మేనేజ్ చేసాము. సో మనీ మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్ స్కిల్ విచ్ మెనీ పీపుల్ కాంట్ డూ దట్. చాలా మంది డాక్టర్స్ నా క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు మనీ విషయాలు మేనేజ్మెంట్ వచ్చేప్పటికి దే హ్యావ్ జీరో నాలెడ్జ్. చాలా మంది డాక్టర్స్ మేనేజ్ చేస్తుంటాను వాళ్ళ అసెట్స్. సో ఐ గాట్ క్లయింట్స్ విత్ 5 crores, 10 crores. ఐ హావ్ క్రియేటెడ్ దెమ్. అలా కాకపోతే డబ్బులన్నీ ఎక్కడో పోతూ ఉంటాయి. అవును. సూపర్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. సో గైస్, అర్థమైంది కదా. సో ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే సేమ్ చూసాం కదా, సో ఎంత ఎత్తుకు ఎదిగారో అదే విధంగా ఫాలో అయిపోయారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సో దిస్ రూల్ ఈజ్ వెరీ గుడ్. సో 15,000 రూపీస్ మీరు చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత మీరు చక్కగా ₹1,00,00,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.